జింగడు జింగడు ఎట్లా ముడుతున్నాడు కళ్ళతో నవ్వుతున్నాడు చేతి పెట్టి ఈయన పనులు మొత్తం కనబడుతున్నారు రే అది పనులు మొత్తం కనబడుతున్నాయి పెద్ద ఎర్ర ఎర్రవి ఎంత పెద్దగా కూడా రేటుగా అన్నాక పైన ఒక ఊతుగా అన్నాడు ఊతుగా ఇప్పుడైతే మన జింగన్న మీద ఒక ప్రాంక్ అయితే చేస్తున్నా అది నిజంగా రియాక్ట్ అవుతాడో కదా చూద్దాం అందరేమో కానీ సాయం అయితే ఘోరంగా భయపడ్డాడు. ఈ వీడియో కొంచెం హెవీ బడ్జెట్ అయితే అయింది. దానికోసం ఒక చిన్న యాడ్ అయితే చేసినాం ఈ వీడియోలో. సో మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఆ పాట మీకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించి దయచేసి నెగిటివ్ ఏం కామెంట్స్ అయితే కింద పెట్టకండి. ఆ పాటని వదిలేసి ముందుకు వెళ్ళండి. అందులో మీరు డబ్బులు పెట్టి డబ్బులు ఓడగొట్టాల్సిన అవసరం అయితే లేదు. గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అన్న సైడ్కి ఎవరు రాలేదని చూస్తున్నారు కదా. సో టైటిల్ అండ్ తమిళ చూసిన తర్వాత ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు. రీసెంట్గా అన్న నేను గుజరాత్ వెళ్ళినప్పుడు మీకు అదొక రిక్వెస్ట్ పెట్టిన నేను ఏంటి అంటే ఒకవేళ మీరు 20K లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే ఎంత ఖర్చు అయినా సరే మన వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కిద్దామని అయితే నేను చెప్పిన కదా. సో నా రిక్వెస్ట్ మేరకు మీరు 20K లైక్స్ అయితే కంప్లీట్ చేశారు. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మన వాళ్ళందరినీ ఫ్లైట్ అయితే ఎక్కించబోతున్నాం. అంతేకాకుండా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏం కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షూట్ చేసి వీడియోలు అయితే అప్లోడ్ చేయబోతున్నా. కానీ ట్విస్ట్ ఏంటి అంటే విజయానికి కావచ్చు, జింగనికి కావచ్చు, డింపియానికి కావచ్చు వాళ్ళు ఈరోజు ఫ్లైట్ ఎక్కుతారు అనేది తెలియదు. సో యాజ్ ఏ ప్రాంక్ లాగా అయితే గాయస్ ఇది మొత్తం కాబోతుంది. సో వీడియో క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్ ఒక బిగ్గెస్ట్ అండ్ బ్లండర్ మిస్టేక్ అయితే అయింది. ఎప్పటి నుంచేలో షూట్ చేద్దాం, అంతేకాకుండా మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసి లైక్స్ టార్గెట్స్ కంప్లీట్ చేసి ఎంతగానో అడిగిన ఒక బిగ్గెస్ట్ ఎవర్ బడ్జెట్తో వీడియో షూట్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ అయితే వెళ్తున్నాము. కాకపోతే ఒక బ్లండర్ మిస్టేక్ అయితే జరిగింది. అదేంటి అంటే ఎక్కడైనా సరే చెక్-ఇన్ చేయాలి అంటే మన నేమ్ మన ఐడితో అయితే మ్యాచ్ కావాలన్నమాట. బుక్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టి మాకు అందరికి ఒక గ్రూప్ ఉందన్నట్టు అలా పెట్టి అందరు చెప్పినా చెక్ చేసుకోర్రా అని చెప్పేసి వేలు ఖర్చు పెడుతున్నాం ఈ వీడియో గురించి, కంపల్సరీ చెక్ చేసుకోర్రా అని అయితే చెప్పిన. కాకపోతే మన డింపిగాడు విజ్జిగాడు ఇద్దరు వచ్చేసి నెగ్లిజెన్సీ వల్ల వాళ్ళైతే వాళ్ళ పేరు చెక్ చేసుకోలేదు. వాళ్ళిద్దరి పేరు వచ్చేసి మిస్టేక్ అవుతుంది. సో ఆ చెక్ ఇన్ అవుతుందా కాదా అనే ఒక డైలమాతోని అందరం వీడియో షూట్కి అయితే వెళ్తున్నాము. ఒకవేళ ఈ వీడియో కనుక బిస్కెట్ అయ్యి ఈ వీడియోలో అన్న నేను జింగడు ముగ్గురమే కనిపిస్తే దీని వెనకాల మీరు కామెంట్లు చేస్తారు కదా డింపీ మిస్సింగ్, విజ్జి మిస్సింగ్ అని చెప్పేసి దాన్ని నెగిటివ్ వీళ్ళని అయితే కామెంట్ చేయర్రి. వీళ్ళిద్దరు నెగ్లిజెన్సీ వల్ల వీళ్ళు రాలేదన్నట్టు. ఒకవేళ వస్తే ఓకే మాతో వేయనట్టే, ఒకవేళ రాకుంటే వీళ్ళ నెగ్లిజెన్సీ వల్ల వీళ్ళైతే రానట్టు. వీళ్ళ మీద స్పెండ్ చేసిన ఆ వేలు పైసలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మొక్క. దిప్పిగా ఎందుకు చెక్ చేయలేదురా? నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా నేను? అదేరా నేను నీకు ఏమని చెప్పిండ్రా? వేలు ఖర్చు పెడుతున్నాం రా వీడియో గురించి, చెక్ చేయరా కంపల్సరీ మళ్ళీ క్లియర్గా అని చెప్పిందా? ఏం చెక్ చేయలేరా? ఏం చెక్ చేయమన్నావు? వాళ్ళ ఇంటి పేరు వాని పేరు 2 పదాలు అంతే. వీళ్ళను మన ప్రైమ్ మినిస్టర్ పేరు చీఫ్ మినిస్టర్ పేరు చెక్ చేయరా అంటే మిస్టేక్ అయినట్టు. వాళ్ళ ఇంటి పేరు మిస్టేక్, విజయ్ వాని పేరే విజయ్ కుమార్. ఏడ దొరికిర్రా అయ్యా? నీదేవా ఆధార్ కార్డులో కాదు నాకు గుర్తులేదు. ఒక్కో అయింది. ఇక ఏదైనా జాబ్ ఉంటే దానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటాయి కదా, అది వచ్చేసి ఇటువంటి వాటి కోసమే రిక్వైర్మెంట్ అన్నట్టు. ఇవాళ అనిపించింది, నాకు ఎన్నడూ అనిపించలేదు, ఇవాళ అనిపించింది. పార్కింగ్ స్పేస్కి అయితే వచ్చినాము. అనాథ బాలుడు అన్ని బాలు ఇస్తారా? ఎటు పోతున్నాం అనుకుంటారా? ఫ్లైట్ నువ్వేటనుకుంటున్నారు? ఇంకా నాకైతే అప్పుడే అర్థమైపోయింది. ఎట్లా మురుతుండు చూడ. మురుసుడు కాదు భయం అవుతుంది, మురుసుడట కొట్టుకుడు తప్ప నుంచి. ఒకవేళ ఈ జింగడు మళ్ళీ రిటర్న్ రాకపోతే కెమెరామెన్ తోలుకోదాం అనుకున్నాము, కానీ వాని లక్ మంచిగా రిటర్న్ వచ్చిండు. ఇక వీడైతే కలర్ పనికి పోదాంపా, మంచి డ్రెస్ వేసుకొచ్చుకోవాలంటే పాత డ్రెస్ వేసుకొని వచ్చిండు. నువ్వు సడన్ గా చెప్పిర్రు మీరు, మరి నాకు కూడా సడన్ గా చెప్పినామా? బోర్డు మీద రాసి 10 రోజులు అవుతుంది. బోర్డు చెక్ చేసినావా?
పొద్దుగాల వచ్చినాక చూస్తా కానీ ఇప్పుడు రాగా జింగడు ఎట్లా ముడుతున్నాడు కళ్ళతో నవ్వుతున్నాడు చేతి పెట్టి నిజంగానే ఫ్లైట్ లెక్క నిజంగానే హోటల్ ఫ్లైట్ లా కాదు బుయ్యిలకు అదృష్టం మంచి లేదురా నేను రాని లోపలికి విండో సీట్ అన్న చూసినావా ఇందులో మాట్లాడినాడు నాకు దాన్నే కొట్టింది నేను రాని గారు లోపలికి నేను పనులు మొత్తం కనబడుతున్నాయి రే అది పనులు మొత్తం అట్లా పోతావు మళ్ళీ అరే యో నార్మల్ ఫ్లైట్ కాదు మనది చార్టెడ్ ఫ్లైట్ మొత్తానికి గాయస్ అందరం అయితే పోతున్నాము ఎగ్జైట్ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే జింగిడిగాలు వాళ్ళ పేర్లు తప్పిచ్చిరు నాకు అందుకని తప్పు బుక్ అయినాయి లేకుండా కరెక్ట్ బుక్ అవుతుండే సో ఇద్దరు లోపల రానిస్తారా రానియారా అనేది టెన్షన్ ఉన్నది నాకు మనం ఫ్లైట్ ఎక్కుతున్నాం ఓకే ఎటు పోతున్నాం రా ఎవరు చెప్పింది ఢిల్లీగా పోతున్నాం చాలా హైదరాబాద్ టు ఢిల్లీ అరే ఏదో వింటున్నాం వచ్చినట్టుందా డిపార్చర్ పైన ఉంది మనం పైన పోవాలంటే ఇక్కడికి లిఫ్ట్ ఎక్కాలి సో లిఫ్ట్ దగ్గరకు వస్తుంటే వీడిని చూపెట్టుకుంటా ఓన్లీ ప్యాసింజర్స్కే ఎంట్రీ అంటున్నావు సక్సెస్ఫుల్గా గాయస్ ఇంటికి అయితే వచ్చేసినాము అక్కడికైతే వెళ్ళలే ఎందుకు వెళ్ళలేదు అంటే ఒక బ్లండర్ మిస్టేక్ అయితే అయింది నేను 10 సార్లు అడిగిన డింపి అని ఆధార్ కార్డు తెచ్చుకున్నావా అని చెప్పేసి ఫస్ట్ వాని పేరు అలా తప్పు ఉంది అంటే వాడు పైనుంచి ఆధార్ కార్డు అయితే మర్చిపోయిండు వాడిని విడిచిపెట్టి మేము నలుగురం పోస్తుండే ఒకవేళ పోవని అంటే కాకపోతే వాడు అక్కడి నుంచి అలా ఎట్లా వస్తాడు వాడిని కార్ డ్రైవింగ్ అన్న రాదు కార్లో మనం పంపిద్దామన్నా కానీ సో అందు గురించే మేము అందరం మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము మళ్ళీ వాడు ఒక్కరు లేకున్నా కానీ మీరు కామెంట్లు చేస్తారు కదా డింపి ఆడాడు అని చెప్పేసి సో ఈ మొత్తం ట్రిప్ ఏదైతే ఉందో నేను టికెట్ పెడతాను మీరు చూడొచ్చు పోయేది దగ్గర 48,000 రూపీస్ అయితే ఖర్చు అయింది దానికి హోటల్కి కావచ్చు ఫ్లైట్ టికెట్స్ కావచ్చు క్యాబ్ ఛార్జెస్ కావచ్చు మొత్తం కలిసి ఒక 60-70,000 రూపీస్ అయితే గాయస్ ఖర్చు అయితే అయింది కాకపోతే ఈ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అంత ట్రిప్ మొత్తం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది హోటల్వి క్యాబ్వి రిఫండ్ అయినాయి మొత్తం కాలేదు కొద్దిగా రిఫండ్ అయింది దాంట్లో నుంచి పార్షల్ అమౌంట్ మనకు 7 వర్కింగ్ డేస్లో క్రెడిట్ చేస్తారట కాకపోతే ఈ ఫ్లైట్ టికెట్ రూపాయి కూడా మీయలేదు ఎందుకంటే మేము 1 అవర్ 2 అవర్స్లోనే ఎగిరిపోయే వాళ్ళము కాకపోతే ఆ మిస్టేక్ వల్ల అయిపోయినాం కాబట్టి ఏం అసలు 0 రిఫండ్ అని చూపెట్టింది దాంట్లో 48,000 రూపీస్ అయితే లాస్ అయిపోయినాయి దగ్గర 50-55 అనుకోండి 10 సార్లు చెప్పిన వానికి ఆధార్ కార్డు తెచ్చుకోరా అని చెప్పేసి మర్చిపోయిండు సో అందరం రిటర్న్ అయితే వచ్చినాం మళ్ళీ ఇక నెక్స్ట్ వీకా లేకుంటే ఇంకో నెల తర్వాత ఎప్పుడో మన దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఎయిర్పోర్ట్ దగ్గర రాగానే విమానాలు కనబడు స్టార్ట్ అవుతుంది విమానాలు కనబడ్డా కొద్ది మన వాళ్ళు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు ఎట్లా అనిపిస్తుందిరా మొత్తానికి అయితే గాయస్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాము ఎట్లా అనిపిస్తుందిరా ఇంతకు ముందు బస్సు ఎక్కిన ఆటో ఎక్కిన లారీ కూడా ఎక్కిన ఈసారి ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే ఎక్కుతున్నా ఫ్లైట్ ఎప్పుడు మిస్ కూడా చేసినావు అందరినీ చలో గాయస్ తక్కువ టైం ఉంది లోపలికి అయితే వెళ్దాం ఏదేమైనా గాయస్ బోర్డింగ్ పాస్లు అయితే వచ్చేసినాయి అందరికి లోపలికి వచ్చినాము వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ డింపి బెదురుతుంది మొత్తం అవుతున్నాడు ప్లాస్టికే మరి చూడరా నిజంగా ప్లాస్టిక్ రియలే అవి ఈ సెక్యూరిటీ చెక్ అని అయితే గాయస్ ఘోరంగా టైం పట్టింది ఎందుకు ఇంత టైం పట్టింది అంటే పెద్ద బ్యాగ్లో డ్రిల్ బిట్ ఉండే దాన్ని చూసి బెదిరిన వాళ్ళు చెక్ చేసినారు మొత్తం
నువ్వే పెట్టినావారా? మొన్న కొనుకొచ్చినా పెట్టినా ఎక్స్పెరిమెంట్ చేసిన కొత్త పెట్టిన ఒక 2-3 తెస్తే అలాగే ఒక పెట్టి పెట్టినట్టు అవసరం వస్తుందని అది వాళ్ళు తీసుకున్నారు ఇక. మన ఫ్లైట్ ఏడుందిరా? హైదరాబాద్ 7:45. హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ హైదరాబాద్ గాడి 26. నీకు మధ్యలో దాంట్లో ఏమంటుందిరా అది? మధ్యలో గాడా ఏడరా? ఇంకా ఫస్ట్ నుంచి సెకండ్. మన మీది అన్నిటి బోర్డింగ్ అవుతుంది, మనది కూడా బోర్డింగ్ టైం. చలో వెళ్తూ వెళ్తూ మా వాళ్ళకైతే బుగ్గలు ఉత్తారు కూడా చిన్నప్పుడు. సో ఆ బుగ్గలు అసలు కాకపోతే ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ వెళ్తూ ఉంటాయి. ఇవైతే తీసుకున్నాం 2 ఫ్యామిలీస్లో. సో ఇప్పుడైతే ఇక మన గేట్ దగ్గరే పోదాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతాను, ఎట్లా అనిపిస్తుంది? ఇది వెరైటీ వింతగా అనిపిస్తుంది. ఇంత రిచ్ దానికి ఎప్పుడు రాలేదు. భయం అయితే లేదురా? భయం అవుతుంది ఫ్లైట్లో పోగా, అది ఎన్నో ఊలిపోతుంది. నీకు నా ప్లేన్ దుబాయ్కో మస్కట్కో గెటప్ అయితే అట్టే ఉన్నది. చినిపోయిన అంగి వేసుకొని వచ్చిండు, కొత్త వేసుకొచ్చుకో అంటే ప్లేన్ గానే అంగిచ్చినాం ఇక. నీకురా భయం అవుతుంది. అంతకుముందు రీసెంట్ గా అయిందట ఇన్సిడెంట్. దాని గురించే మాట్లాడరా అందరూ, అడ్డా పడేటట్టున్నది మీరు. అరే మన 23 ఇయరా? 26 ఆల్రెడీ పోతారు మనే కావచ్చు. అది మత్త అంగీలు ఉన్నాయి, కాకపోతే అవి ఖరాబ్ అయితే వేసుకొచ్చుకుంటాయని వేసుకొచ్చుకోవాలి. మొన్న బిరప్ పండుగ కొనుక్కుంటున్నారు 2 డ్రెస్సులు. ఇక్కడ బోర్డింగ్ అవుతుంది. బోర్డింగ్ అయితే మేము ఏమనుకున్నామంటే మాది కాదనుకుని ఆగినాం జైపూర్ అని ఉంటే. యాక్చువల్లీ ఇది ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి జైపూర్ అట. పెద్ద ఎర్రది అదే ముసలిగుండే అటది. మేము ఏ వీడియో తీసినా కానీ మీద ఫ్లైట్ పోతే డింపి అని చూపిస్తుంటుంది బుయ్యి అని. ఒరే బీలు ఎన్నున్నాయి చూడవు, కుప్పలు నిండున్నాయి. గాడికే 2 దిగుతున్నాయి, కనబడుతున్నాయి ఒక అనుకోటి. ఒకదాని ఇంకోటి దిగుతూనే ఉంటాయి నాన్ స్టాప్. మనం ఇక్కడ నుంచి వెళ్ళబోతున్న ఫ్లైట్ వచ్చేసి ఇదే. ఆర్ యు ఎక్సైటెడ్? ఇప్పుడు మీరు చూసిన ఫ్లైట్ ఉంది కదా, మేము ఈడున్న ఆడుంది, అది ఆడికెళ్ళి పోతుంటే ఘోరంగా సౌండ్ వస్తుంది. ముసలిగుండెకి ఏమవుతుందో మరి. ముసలిగుండే దారా ఎంత పెదవుగా కూడా రేటుగా అందాక ఎంత కనబడితే కిందికి చూస్తేనేమో మనం నార్మల్గా కనబడం పైనుంచి ఇంత ప్లేన్ గాడ్ అయితే గోప్రో సెటప్ వేస్తుండు. దాని కాడ పెట్టి పెడదాం టైం ల్యాప్స్ గురించి. జింగడు విండో సీట్ కూర్చుండే ఎట్లా అనిపిస్తుంది? జింగ ఏం ఫీల్ ఉంది మామా? బాగా అనిపిస్తుంది కదా నీకురా? మంచిగా అనిపిస్తుంది. గింత హైట్కి వచ్చినాం, 2 అంతరాల 3 అంతరాల బిల్డింగ్ పైకి వచ్చినట్టున్నది. ఇగో ఎగిరేటప్పుడు చెప్పేది కాదు. పైన ఒక ఊతుగా అన్నాడు. మేఘాలలో లోపలికి పోతే గిట్ల ఇలా అంటారు. నేను కింద నుంచి చూసిన కానీ లోపలికి వచ్చిన తర్వాత క్రేజీ కనబడుతుంది. ఘోరంగా హైట్ మీద ఉన్నట్టున్నది. ఇంకా పైన పోయినాక ఊగుతుందట. నన్ను కావాలని భయపట్టిస్తారా లేకుండా నిజంగానే జరుగుతుందా నాకైతే అర్థమవుతుంది. దీనికి ఇంగ్లీష్ చదవరా తెలుగు చదవరా అది ఎంతో చదివచ్చినట్టుగా చదువుతుంది. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయిగా, బొమ్మలు చూస్తాను. బొమ్మలు చూస్తాడు ఇట్లా వేయద్దట. ఎందుకు మళ్ళీ అన్న భయపడతాడు. దీని ముఖం చూపెట్టు అంటే నేనే భయపడుతున్నా అనుకో, ఏదో అట్లా కవర్ కొట్టిన. జింక్స్ ఆర్ యు ఎక్సైటెడ్ కానీ భయం అవుతుంది ఘోరంగా. ఎందుకు ఏమో భయం అవుతుంది. దిగుతావు మరి, దిగుదామన్నా దిగడిగారు. అయ్యో కట్టేసినట్టు వేసిరుగా అన్నీ, ఏడ దిగుతాము.
మెల్లగా పైలట్ దించు కట్టబడుతుంది ఇంతే ఉన్నాయి కార్లు మస్తు మీకు వచ్చినాం మేఘాలు వచ్చినాయి మేఘాలు వచ్చినాయి ఎట్లా మొత్తం మీదకి వచ్చినాక కాదు మనకు లోపలికి వస్తుందా చల్లగా డ్రోన్ లెక్కించి చూస్తాం కదా ఆ వ్యూకి మనమే ఏడు ఉండి చూసుడు మేఘాల మీకు మేఘాల పైనకి వచ్చినాం కదా మొత్తం బెదురుతున్నారు వాళ్ళు పడుతుంది అమ్మో ఘోరంగా మీదకి వచ్చినాము ఇంత మెల్లపోతుంది అట్నే అనిపిస్తుంది మెల్లపోయినట్టే చక్కెర వచ్చినట్టు ఏందన్నా చెవులు మూసుకోబోతున్నాయి గుడ్కలు అయితే మన నార్మల్ అవుతుంది అట్నే ఉండదు నార్మల్గా పోయినట్టు కనబడుతుంది కింది నుంచి ఏమో ఇట్లా స్పీడ్లో పోతుంది కనబడకుండా ఏర్పడదు ఇటు చూసి అటు చూసేసరికి ఎప్పుడో పోతుంది ఇట్లా మెల్లగా పోయినట్టు అనుకుంటా జింగిడియాలు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పటి నుంచే తలకాయ బయటకు పెడతలేరు వాళ్ళ కిట్లకైనా అటే చూస్తుర్రు ఏడు చూస్తలేరు నా దగ్గర ఎట్లుందిరా అవి చూసి మెడలు నొత్తున్నాయి ఇటు చూడబోతుంది ఆ మేఘాలు చూసి అంటే చూడబోతుంది ఇంకా పైన కూర్చున్నాం కాదు ఇది వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది ఆడ ఒకటి నల్లది ఏంటిదో పోయింది అది పిట్టనా అది ఫ్లైట్ అర్థమైతలేదు పిట్ట గీయ ఇట్లా పోతుంది మేఘాల మీద నాకైతే ఘోరంగా భయమే మనము స్టూడియోలో డ్రై చేసినాం కదా అప్పుడు అది కొంచెం ఒక కన్సిస్టెంట్ ప్లేస్లో ఉండే కదా ఇప్పుడు మొత్తం వేడి చూసినా మొత్తం తెల్లగా అనిపిస్తుంది ఘోరంగా కిట్లే కనిపిస్తున్నాయి కానీ అది ఒక లైన్ ఇట్లా పోసినట్టుంది మొత్తము కిందికి ఎంచని చూస్తే మేఘాల పైన కనబడదు మేఘాల పైనకి వచ్చినాక చూస్తే కింది కనబడదు భూమి మొత్తం తెల్లగానే ఏం కనబడదు ఇట్లా తప్పకుండా పోతుంది అది కింద పడ్డ అటే పోతుంది ఏమో భయం అవుతుంది అన్న ఇది పోయేది ఒక ఊగుతుంది కళ్ళు తిరుగుతున్నాయి ఘోరంగా షేక్ అవుతుంది ఘోరంగా అది ఎందుకు పోతుంది అంటే కింద పెద్ద పెద్ద సిటీస్ కావచ్చు లేకుంటే కొండలు కావచ్చు అటువంటివి వచ్చినప్పుడు ఊగుతుంది టర్బులెన్స్ అంటారు దాన్ని దింపాడేమో ఎప్పుడు నాకేమి నవ్వాలి ఇది ఇంకా కిందికి పోతామో మేము అనుకుంటే ఇంకా హైట్ పోతుంది పైనకి పోతుంది ఇంకా భయం అయితే అన్నట్టు అట్లా తప్పకుండా పోతుంది ఆట ఆడుకుంటుండు పైలట్ సముద్రం నీళ్ళు ఒకటి భూమి కనబడుతుంది గట్ట సముద్రం కనబడుతుంది సముద్రం కనబడుతుంది రైట్ సైడ్ గట్టు ఇదిరా ఈడ సముద్రం ఎక్కడిదిరా సముద్రం కనబడుతుందట దుంపదేగా అది సముద్రం కాదు మేఘాలు మేఘాలు ఏందన్నా గిట్ల కిందికున్నాయి గిట్లున్నాయి ఇట్లా ఒక జనం మనం ఉండదు చూడు మనం గిట్ల వచ్చినాం పైకి వాళ్ళ మీద చాయ్ అయితే తాగుతున్నా మళ్ళీ అయిపోతున్నా చూద్దాం ఎట్లుంటుంది రియాక్షన్ అద్రక్ చాయ్ తావురా గరం గరం చాయ్ చక్కెర తాగు ఎంత ఉన్నాయి ఒకటి 150 ఈ 150లో మన ఊరికి అయితే ఒక 100 చాయ్ వస్తాయి అలాగుంది
చక్కెర ఎటుకుంది ఇది చాయ్ లెక్క లేదు అల్లం నీళ్ళు లెక్క కప్పు నిండా ఛాయ్ ఇచ్చారు కదా ఇది దాసరికి మనం మన డెస్టినేషన్ రీచ్ అవుతాం కావచ్చు ఇక రీచ్ అయ్యి ఇంటి దాకా పోతాం నరేందర్ అన్న ఈ చాయ్ మన చాయ్ లెక్క బర్రెపాలు వినుకొని తాగుతున్నాము గాలి గట్లే ఉంటుంది అయ్యో మరి ఇక 150 రూపాయలు పెట్టి ఉన్నది ఇక తాగకుండా ఏం చేస్తాం కారెత్తామా పారేనికి కూడా ఏమి ఉండదు ఇక్కడ ఇప్పుడైతే మన జింగన్న మీద ఒక ప్రాంక్ అయితే చేస్తున్నా అది నిజంగానే రియాక్ట్ అవుతాడో కదా చూద్దాం నరేంద్రనా గిడ పోతారా బనాయించిండయ్యా బాత్రూమ్ లాగా పోయిండు అలా పోగా టర్బులెన్స్ వస్తుంది లైట్ ఊగుతుంది మొత్తం ఇప్పుడు చాయ్ తాగింది అంత మళ్ళీ బయటకు వస్తుంది మొన్న అన్న మనకు బ్లాగ్ లో చూపించింది కదా ఫ్లైట్ లోపల వాష్రూమ్ ఎట్లుంటుందని నేను వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చిన గమ్మతుంది కంజెస్టెడ్ ప్లేస్ ఇక్కడ చిన్నగా మొత్తం చిన్నగా ఉంది ఇక నైట్ పెద్దగా ఉన్నాయి కదా మీద అందుతుంది నిలబడితే నమ్మతుంది కాకపోతే వాష్రూమ్ కానీ పోయినా పోగానే ఘోరంగా ఇట్లా మొత్తం వణికింది బయటకు వచ్చాడు కూడా ఆ కింద పడతా కాబట్టి అనిపించింది గిట్లు ఊగింది ఇక్కడికి వచ్చినాక కూడా ఊగుతుంది ఘోరంగా మన సైడ్ ఫుల్ వాన కొడుతుందట దానివల్ల ఘోరంగా టర్బులెన్స్ వస్తుందని చెప్పినా ఊదనే ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయింది దిగ్గా ఇవాళ దాకా వచ్చింది ఒక ఎత్తు ఇప్పుడు దిగబోయేది ఒక ఎత్తు వాన కొడుతున్నాడు వాన పడుతుందా ఇట్లా తుమ్మర తింటుంది ఏంది ఒకసారి ఇట్లా అయింది చెరుంటే ఓ భయమైంది అది కిందికి మీదికి అవుతుంది అలా లైట్ మద్యం కీ జాయినా హిందీలో చెప్తే వాడు మద్యం ఏమో మరి నాకు అర్థం కాదు అందుకే అది ఏది ఏమైనా ఘోరంగా కనబడుతుంది భూమి కనబడుతుంది ఇప్పుడు మేఘాల మీదకి వచ్చినాం కొంచెం వాన కొడుతుందని చెప్పారు కదా ఇందాక రాగానే వానమూలు కనబడుతుంది మొత్తం కర్రే మేఘాలు మాకన్నా ఎక్కువ బాగానే భయపడుతుండు ఇప్పుడు ఫోన్ మా చేతిలోకి రాగానే పండుకున్నట్టు యాక్టింగ్ చేస్తుండు మెల్ల భయపడుతున్నారు ఇట్లా పట్టుకోవచ్చు ఇంకా అట్లా అంతా పిల్ల వచ్చాను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను 50 సార్లు ఎక్కి మరి ఎందుకు పడుకుంటున్నాడు బయట వాన కొడుతుంది పొట్టు కిటికీ మీకని మొత్తం నీళ్ళు పోతున్నాయి అన్న ఒక 30-40 సార్లు ఎక్కిండట 50 సార్లు అదే ఒక ఫిగర్ అనుకుందాం కానీ అన్న గంట సార్లు ఎక్కి అన్న గంట భయపడతాం ఫస్ట్ టైం మనం ఎంత భయపడాలి ఎంజాయ్ చేస్తున్నాం మనం అయినప్పుడు భయం అవుతుంది కానీ ఏమైతే లేదు నాకైతే ఏం భయం అయితే లేదు మన వాళ్ళు భయం అవుతుంది అంటే నాకు కూడా భయం అవుతుంది ఇలా కింద పడుతుందా సక్సెస్ఫుల్గా గైస్ ల్యాండ్ అయితే ఆయన పానం వచ్చింది ఏం విమానమో ఏమో కానీ అబ్బో
ఓపర్ ఏమనిపిస్తుంది మన డ్రోన్లోనే అన్ని ఫీచర్స్ ఉంటాయి, డ్రోన్ ఎట్లా మాకు క్రాష్ కాదు ఏం కాదేమో అనిపిస్తుంది. కానీ ఇలా మనమే కూర్చుంటాం కదా. అందరేమో కానీ సాయం అయితే ఘోరంగా భయపడ్డాడు. ఎయిర్ ఇండియా స్పెల్లింగ్ చెప్పరా, ఎయిర్ ఇండియా స్పెల్లింగ్ చెప్పరా. AIRINDIAN ఇండియా. ఎన్ను తీసే ఒకటే. అబ్బో ఘోరంగా భయమైంది గాయస్. నేనైతే మస్తు భయపట్టించిన సాయన్నను. మనం ఏమన్నా లగేజ్ తెచ్చుకున్నాం అనుకో, ఇప్పుడు చెకిన్ బ్యాగ్లో దాన్ని పంపించుంటే దాన్ని తీసుకోనీకి మనం ఈ బెల్ట్ దగ్గర ఆగాల్సి వచ్చేది. మనది ఏం లేదు కాబట్టి చక్కగా దిగినామా, ఉరికినామా, బయట పెట్టిన కార్లు ఎక్కినామా. దానికన్నా ముందు కాదు. ఇప్పుడు మనం అక్కడ బెంగళూరులో ఎక్కినాం, ఆ పైలట్లు వాళ్ళు నడుపుతారుగా, ఆ బెంగళూరులో మీదికి లేచినాక మేఘాలలో మనకి ఏడుందో కనబడతలేదు. ఎయిర్పోర్ట్ ఎట్లా కనబడుతుంది? పోరే చూసుకుంటూ నడిపిస్తారు అనుకుంటున్నావురా. సిగ్నల్ అన్నట్టు లైట్ పెడతారా? ఇంకా అతిపెద్ద డౌట్ చెప్తా. గీడు మేఘాల కిందికి వాన పడుతుంది కదా, మీదికి కూడా మధ్యలో మనం ఉన్నాం. మీరు లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసిర్రనే జస్ట్ వీళ్ళని చూపిద్దామని చెప్పేసి జర్నీ అయితే వేసినాము. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్, మా ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి. సో ఎనీవే గైస్, ఈవినింగ్ ఇంకొక ఫ్లైట్ ఉంది. దాంట్లో అది ఇంకా ఇంత పెద్దది కాదు, చిన్న ఫ్లైట్, 2 సీట్లే ఉంటాయి. అది ఇంకా కర్వ్స్ బాగా తీసుకుంటుంది, ఇట్లా హైట్ కూడా చూడాలి ఇక. ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వీడియో. మీరు చాలా వెయిట్ చేసిరు అనుకుంటున్నా ఈ వీడియో గురించి. ఎంజాయ్ అయితే చేసిరు కావచ్చు. ఒకవేళ గైస్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. ఈ వీడియో పైన కనుక మీరు 30K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, మనం త్వరలోనే ఫ్లైట్లో క్యాంపింగ్ అయితే చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.